తిరుచానూరు రూపురేఖలు మార్చాలనుకుంటోంది టీటీడీ. కానీ దేవస్థానం మాస్టర్ ప్లాన్ కు స్థానికులు సహకరించేలా లేరు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసి ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? టీటీడీ ప్లాన్ ఏమిటి? ప్రజలకున్న అపోహలేంటి? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల విస్తరణకు జరుగుతున్న ప్రయత్నాలు ఆ ప్రాంత ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తిరుపతి బస్టాండ్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచానూరు ఆలయాన్ని నిత్యం 15,000 నుంచి 20,000 మంది భక్తులు సందర్శిస్తారు. అయితే సందర్శకుల రద్దీకి అనుగుణంగా సరైన సదుపాయాలు లేకపోవడం సమస్యగా పరిణమించింది. అందుకే తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థతో పాటు టీటీడీ అధికారులు ఆలయ పరిసరాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించగా మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి. అన్నప్రసాద కేంద్రాన్ని తోళ్లప్ప గార్డెన్స్ వద్ద నిర్మించనున్న భవన సదుపాయంలోకి మార్చాలనుకుంటున్నారు. అక్కడి క్వార్టర్లు, డిస్పెన్సరీని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆస్థాన మండపాన్ని తొలగించి మరో ప్రాంతంలో నిర్మించాలి అన్న ప్రతిపాదనుంది. ఆలయ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్తుల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. మాడవీధిలోని పోలీస్ స్టేషన్ కూడా అక్కడి నుంచి తరలించాలన్న ప్రతిపాదనుంది. తిరుచానూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఘంటసాల విగ్రహం నుంచి ఓ కొత్త రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. భక్తులకు వసతి కష్టాలు తీరడానికి దామినేడు సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ స్థలంపై దృష్టి సారించారు. జాతీయ రహదారి చేరువలో 50 కోట్ల విలువైన భూమిని టీటీడీ కోరుకోగానే ప్రభుత్వం అంగీకరించింది. దాదాపు 68 కోట్ల ఖర్చుతో 7 అంతస్తుల వసతి భవన సదుపాయం పనులు జరుగుతున్నాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో అమ్మవారి ఆలయం వద్ద రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఓ పక్క మాస్టర్ ప్లాన్ అమలుకు అధికారులు ప్రయత్నిస్తుంటే దీనిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ నివాసాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా మాస్టర్ ప్లాన్ పేరుతో ఇళ్లు కూల్చేసి పరిహారం విషయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ ప్లాన్ అమలుకు ససేమిరా అంటూ ఉండడంతో వారిని ఒప్పించడం టీటీడీకి సవాలు కాబోతోంది. ఐదు దశాబ్దాల క్రితం తిరుమలలో ఉన్న పరిస్థితులే ఇప్పటికీ తిరుచానూరులో ఉన్నాయి. దీంతో 30 ఏళ్ల భవిష్యత్ అవసరాల కోసం ఈ గ్రామం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుని తమ ఆలోచనలకు తగ్గట్లు మార్చేయాలన్న ప్లాన్తో టీటీడీ ఉందని సమాచారం. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే సన్నిధి వీధి, సమాధి వీధి, 4 మాడ వీధులతో పాటు పద్మ సరోవరాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అభివృద్ధి చేసింది. వీటి కోసం మాడ వీధులు, సన్నిధి వీధిలో అడ్డుగా ఉన్న పాత భవనాలు, స్థలాల్ని వాటి యజమానుల నుంచి తీసుకునేందుకు టీటీడీ చేసిన ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. కోర్టుకెళ్లారు. దీంతో చివరకు తమకు 10 అడుగులు సరిపోతుందని పరిహారం చెల్లించి టీటీడీ ఆ మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక అప్పటి నుంచి తిరుచానూరు గ్రామ పరిధిలోని మొత్తం భవనాలు, ఖాళీ స్థలాల్ని తమ పరిధిలోకి తీసుకోవాలని టీటీడీ గట్టి పట్టుదలతో ఉందంటున్నారు. అందులో భాగంగా తిరుచానూరు భౌగోళిక వివరాలను టీటీడీ ఎస్టేట్ విభాగం గోప్యంగా సేకరించడం ప్రారంభించిందని సమాచారం. టీటీడీ తన పరిధిలోకి తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మొన్నటి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలోనే స్థానికులకు తెలిసొచ్చింది. ఇంటి నుంచి కాలు బయట పెడితే టీటీడీ భద్రతా విభాగం చేసిన అతితో తీవ్ర అగచాట్ల పాలైన స్థానికులు ధర్నాకు దిగేదాకా వచ్చింది. తిరుచానూరును టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి కొత్త నిబంధనలు రుద్దితే స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోని వేలాది కుటుంబాలు ఎక్కడికి వెళ్లి బతకాలన్న ప్రశ్న వస్తోంది. మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్న తిరుచానూరు టీటీడీ ఎలాగోలా స్వాధీనం చేసుకోవాలనుకున్నా రెవెన్యూ సర్వే నెంబర్లు కూడా లేవు. తిరుచానూరు విషయంలో పెద్దగా మాస్టర్ ప్లాన్ తోనే ఉన్న టీటీడీ ప్రజల్ని ఎలా ఒప్పిస్తుందో, తన ఆలోచనలకు తగ్గట్లు ఈ ప్రాంత రూపురేఖలు ఎలా మార్చగలుగుతుందో చూడాలి.